హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆల్రెడీ నర్సరీ కంప్లీట్ అయిన వాళ్ళు, లేదంటే ఎల్కేజీ యూకేజీ ఉన్న వాళ్ళు కంప్లీట్ అయిపోయి ఇప్పుడు జూన్లో వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ తెలుగు హిందీ బేసిక్ నాలెడ్జ్ లాగా వాళ్ళు నేర్పించి పంపిస్తున్నారు కదా. దాంతోపాటు క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ అనేవి వాళ్ళకు ఒక్కసారి నేర్పించి పంపించారంటే వాళ్ళు ఏ తప్పులు లేకుండా రాస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యి ఒకదాని బదులు ఒకటి రాసేస్తారు. ఇంకొకటి ఏంటిదంటే వాళ్ళకి ఆల్రెడీ హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొన్ని తప్పులు రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మనం ఇంట్లో కూర్చొని ఒక్కసారి నేర్పించి పంపిస్తే వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు. మనం ఒకటేసారి జూన్ స్టార్టింగ్లో నుంచే ప్రెజర్ పెడితే కొద్దిగా అయినా కానీ వాళ్ళ అప్పుల లోపల అంటే 12th 13th లోపల వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడే కొద్దిగా నేర్పిస్తూ ఉన్నామనుకోండి, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వర్డ్స్ అనేవి నేర్చేసుకుంటూ ఉంటారు. మనం ఇప్పుడు లెటర్స్ కూడా నేర్పించకుండా ఉంటే వాళ్ళు క్లాస్లలో ఏం చేస్తారంటే వర్డ్స్కి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకి కష్టమైపోతాయి. కాబట్టి ఒక్కసారి లెటర్స్ అనేవి చదివేయండి. క్యాపిటల్ లెటర్స్: క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ డి, క్యాపిటల్ ఈ, ఎఫ్, క్యాపిటల్ జి, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ జే, క్యాపిటల్ కే, క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎన్, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ పి, క్యాపిటల్ క్యూ, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఎస్, క్యాపిటల్ టి, క్యాపిటల్ యు, క్యాపిటల్ వి, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై, క్యాపిటల్ జెడ్. ఇలా పిల్లలకి రాపిచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవి 26 ఉంటాయని ఒక్కసారి కౌంట్ చేసుకోమనండి. ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ కొద్దిగా మర్చిపోయి ఉంటారు కాబట్టి ఏదో ఒక లెటర్ జంప్ చేసేస్తారు. కాబట్టి మనం ఒక్కసారి నేర్పించి పంపించాలి. నెక్స్ట్ స్మాల్ లెటర్స్: స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ, స్మాల్ ఎఫ్, స్మాల్ జీ, స్మాల్ హెచ్, స్మాల్ ఐ, స్మాల్ జే, స్మాల్ కే, స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఎన్, స్మాల్ ఓ, స్మాల్ పి, స్మాల్ క్యూ, స్మాల్ ఆర్, స్మాల్ ఎస్, స్మాల్ టీ, స్మాల్ యూ, స్మాల్ వి, స్మాల్ డబ్ల్యూ, స్మాల్ ఎక్స్, స్మాల్ వై, స్మాల్ జెడ్. ఇలా క్యాపిటల్ లెటర్స్, నెక్స్ట్ స్మాల్ లెటర్స్ వాళ్ళకు ఒకసారి ఫస్ట్ క్యాపిటల్ నేర్పించి నెక్స్ట్ స్మాల్ లెటర్స్ ఒకసారి నేర్పిస్తే మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి బుక్ ఇచ్చి రాపిచ్చారనుకోండి, వాళ్ళు ఈజీగా రాసేస్తూ ఉంటారు. మనం ఒక్కసారి కొద్దిగా సేపు కూర్చోబెట్టుకొని ముందే రాపేయడం బెస్ట్. తర్వాత వాళ్ళకి వర్డ్స్ అనేవి వస్తాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూసాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్షి అలీషా ఛానల్. థ్యాంక్ యూ.